ఉంది, బాగా సంపాదించుకుంటే బాగుంటది కవితక్క అని చెప్తున్నా. అంటే పార్టీ పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులతోనే పెట్టిందని చెప్పి అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో వచ్చిందో మరి ఎట్లా వచ్చిందో అని ఏమో అదైతే దాని గురించి మనం ఊకే మాట్లాడడం అవసరం లేదు. ఆమె క్లియరెన్స్ వచ్చింది, దాని గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ నాయన ఒక సీఎం, ఆమె కూడా ఇంత ముందుకు పదవిలో ఉంది కాబట్టి సంపాదించుకుంది. వాళ్ళ ఆయన కూడా ఎంప్లాయీ, చాలా డబ్బులు సంపాదించిండు అన్న. అవే డబ్బులు తీసుకొచ్చి అక్క పార్టీ పెట్టింది. అలాగే అసెంబ్లీకి రావట్లేదు కేసు అని చెప్పి సగం మంది ఏడుస్తుంటే కూతురు అపోనెంట్ లో సేమ్ పేరు పెట్టుకొని ఒక కొత్త పార్టీ పేరు పెట్టింది. సో దానికి కూడా ఆయన రెస్పాండ్ అవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ అన్న ఎట్లా వస్తాడు, ఇంట్లోనే కరెక్ట్ లేకపోయే ఆయన ఏమొచ్చి మాట్లాడుతాడు, ప్రజలకు ఏం చెప్తాడు? ఆయన బయటకు వచ్చి చెప్పే స్తోమత కూడా ఆయనకు లేదు కదా. ఇప్పుడు పార్టీ పెట్టింది, అరే ఇప్పుడు నేను ఒక పార్టీ పెట్టినా, నా బిడ్డ ఒక పార్టీ పెట్టింది, అయ్యా నీ ఇంట్లో నేను చక్కలేదు కేసీఆర్ గారు, మరి నీ బిడ్డ పార్టీ పెట్టింది మాకు వచ్చి అని చెప్తావని అంటాడు. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఎందుకు ఈ పార్టీలు ఇన్ని గానం పెట్టుకోవడం వల్ల ఏం ఉద్దారకం ఉంది? సరే నువ్వు పార్టీ నుంచి డివైడ్ అయిపోయినావు, ఇంకో పేరు పెట్టుకునేది ఉంటుంది, మళ్ళీ అదే పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కవితక్క? నీకు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? తమిళనాడుకి అమ్మ ఉంది, ఇప్పుడు మన తెలంగాణకి కవితక్క ఉంది. ఆమె కూడా ఇప్పుడు అమ్మ మనకి. ప్రతి ఒక్కరికి యూత్కి, ఓన్లీ యూత్కి మాత్రమే కవితక్క చాలా అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. 2 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఏదైనా సరే మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కవితక్కని గెలిపిస్తే, కవితక్క ఇంటి దగ్గరికి వెళ్తే మీరు బిజినెస్ చేసుకోనికే కానీ ఇంకేదైనా ఫారెన్ వెళ్ళనికే కూడా కవితక్క డబ్బులు అంటే ఇస్తుంది. ప్రతి ఒక్క యూత్ తెలుసుకోండి. ఇంకా కవితక్క ఈరోజు చెప్పింది తెలంగాణలో 3.5 కోట్ల మందికి ఆమెనే అమ్మ అని చెప్పేసి అంటున్నారు. అమ్మనే మరి కవితక్క, అమ్మ అవనే, అక్క అవనే, చెల్లి అవనే, బిడ్డ అవనే, అన్ని కవితక్కనే. ఎందుకంటే తెలంగాణలో పుట్టింది కదా కవితక్క. అందరికీ బిడ్డే, అక్క, చెల్లె. పాపం చచ్చిపోయిన వాళ్ళకి దిక్కు లేదు. నిన్నగాక మొన్నొకైనా పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన ఆయనకు దిక్కు లేరు. కవితక్క ఒక్కతే తెలంగాణ ఆడబిడ్డ. ఆ వైష్ణవి విషయంలో ఆ బిడ్డ అయితే ఇక్కడ పుట్టలేదు, వాళ్ళకి న్యాయం చేయలేదు. కవితక్క మాత్రమే ఆడబిడ్డ. కవితక్క ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే వార్తలు వస్తుంది. దానికేం చెప్తారు? కవితక్కకి సపోర్టా చేస్తారు మరి. కవితక్కకి ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తారు. అందరూ మనం అందరు జెండాలు పట్టుకొని తిరగాల్సిందే. మన జెండా కూడా మోయకూడదు, అదే మన బతుకులు. ఇప్పుడు కవితక్క పార్టీ పెట్టింది, ఇప్పుడు జెండాలు మోసుకుంటే తిరుగురి. ఆమె ఇప్పుడు ఎవరైనా సరే, ఆమెను కాదు, ఇప్పుడున్న పాత సీఎంలు కానీ ఇప్పుడున్న కొత్త సీఎంలు కానీ బ్యాగులు తీసుకురావాలి, ఎమ్మెల్యే టికెట్లు కొనాలి. మనం మాత్రం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సంకల్పం నాకుంటూ ఉండాలి. అంతే మన బతుకులు. ఇప్పుడు కవితక్క ఎంతమంది బీసీ బిడ్డలకు, ఎంతమందికి రిజర్వేషన్లు ఇస్తుంది, ఎంతమంది మహిళలకు టికెట్ ఇస్తుంది అని కళ్ళు పెద్ద చేసుకొని మనసు చిన్న చేసుకొని చూడరు మీరు. ప్రజలు కూడా ఎలా తయారంటే ఏ కొత్త పార్టీ వస్తే వాళ్ళు జెండాలు పట్టుకొని తిరగనీకే పనికి వస్తారు. రేపు తలవారు మల్లన్న గారు కూడా కొత్త పార్టీలో పెడితే ఆయన అనుకో వీళ్ళని జెండాలు పట్టుకుని తిరుగుతారు. జెండాలు పట్టడమే కదా మన బతుకంతా. మరి నేను అప్పటి నుంచి అదేగా చెప్పింది, జెండాలు మోయడమే మన బతుకంతా. అంటే ఈ మధ్యన ఎవరు జైల్లోకి వెళ్తే వాళ్ళే సీఎం అవుతారు అని చెప్పి బాగా టాపిక్ వస్తుంది. నేను కూడా ఏదో 2-3 కేసులు మీద వేసుకొని నేను కూడా జైలుకి వచ్చి, మాకు 15 ఎకరాలు ఉంది, వాళ్ళు 5 ఎకరాలు అమ్మేసిన అనుకో, నేను కూడా పార్టీ పెడతా. నిమ్మలం పని కదా, ఊకే సీఎం అయిపోతాం, కొడితే కొండ లేకపోతే బండ అన్నట్టు నేను కూడా అదే పని చేసా. సీఎం కావాలి అనుకుంటున్నారు, అయినో ఏం కట్టలు కట్టి చూపిస్తారు, ఉన్న కొంపలు కూర్చొనికనా. రిజర్వేషన్లు అని చెప్పేసి తెలంగాణ మీద 10 సంవత్సరాల నుంచి కొన్ని కోట్లు అప్పు చేసేమో ఒక ఆయన ఫామ్ హౌస్ లో వన్నాడు, ఇంకొక ఆయన నైట్ పూట అసలు ఏడుపులు చూస్తారంటే సాటిస్ఫాక్షన్ అవుతుందంట. ఒక ఆయన అట్లా చేస్తుండు, ఏం ఉద్దారకం చేస్తున్నారు ఆయన మీరు తెలంగాణకు సీఎం. ఆంధ్రం చూసాక జర కళ్ళ సంబరం అనిపిస్తుంది, ఆంధ్రం చూసాక కళ్ళ సంబరం అనిపిస్తుంది. ఇది రాయలసీమ అయిపోతే లాస్ట్ వరకు బాంబులు, కత్తులు పరుచుకోవడము, సావడము ఖచ్చితంగా అదే అయిపోతుంది. ఎవడు తెలంగాణ కోసం కష్టపడుతుండు, మన పేరు మీద నిధులు తెచ్చుకుంటున్నారు, మనమే ఓట్లు వేసిపోయి అసెంబ్లీలో వస్తున్నారు. మన కష్టం వస్తే ఏ ఒక్కరు రాడు. బీసీల పేర్లు చెప్పుకొని బతుకుతున్న ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. ఇలా రెడ్లు మాత్రమే ఓట్లు వేసి ఇలా అసెంబ్లీకి ఎవ్వరు పోలేదు. మనకు నాలెడ్జ్ లేదు, లేకనే ఇప్పటివరకు ఇట్లా ఓటు బతుకుతున్నాం. ఈరోజు బీసీలు అని చెప్పేసి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఎంతమందికి రిజర్వేషన్లు ఇస్తారో చూడు. బీసీలో కూడా ఉన్నోళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తారు, ఉన్నోళ్ళకి మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు ఇస్తారు, లేని వాళ్ళకి ఎంతమంది ఇస్తారు? ఇవాళ కవితక్క గారు పార్టీ పెట్టారు, ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలకు ఎంతవరకు న్యాయం చేసింది కవితక్క చెప్పమనండి. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఏం న్యాయం చేసింది కవితక్క? ఇప్పుడు ఎందుకు పార్టీ నుంచి డివైడ్ అయిపోయింది కాబట్టి ఆమె ఈ రోజు బయటకు వచ్చి పార్టీ పెట్టింది. రేపు ఆమె సీఎం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిపీట్ కూడా ఇది. అంటే గతంలో వాళ్ళ నాన్న పార్టీలో ఉన్నప్పుడే ఆమె ఎంపీకి గెలవలేకపోయింది కదా, ఇప్పుడు సొంత పార్టీ పెట్టి గెలుస్తుంది అంటారా? పైసా పెడితే ఓడి గెలవాడు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టలేదు అంటారా? పెట్టలేదు.
ఇప్పుడు ఆమె పార్టీ పెట్టింది, ఆమె ఇప్పుడు పైసా పెట్టింది అనుకో, వాళ్ళ నాయన సీఎం అవుతాడు. ఇప్పుడు కవిత పెడితే ఆమె అవుతుంది. అయితే అలానే కవిత గారు ఏదైతే ఆమె పార్టీ జెండా కూడా టీడీపీ కలర్ లో కొంచెం అవును, టీడీపీ కలర్ పెట్టింది అట, దొరకనట్టుంది. కలర్ కూడా దొరకలేదు, పేరు కూడా దొరకలేదు. తెలంగాణ బిడ్డ అంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం అనుకుంటే తెలంగాణ పెట్టుకుంటదేమో ఇక మరి. ఫస్ట్ అందరూ అసలు విచిత్రం ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు కాడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళే ఇవాళ సీఎంలు మంత్రులు ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతి ఒక్కరు ఆ పార్టీలో వచ్చిన వాళ్ళే. ఎవరు రాలేదు? చంద్రశేఖర్ రావు గారు రాలేదా? ఈయన రాలేదా? రేవంత్ రెడ్డి వచ్చిన ఆయన ప్రతి ఒక్కరు ఆయన పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆయననే తిడుతురు. ఆయన చేసిన దాంట్లో సగం చేయరని ఆయన నిన్ను ఒక్కటే రిక్వెస్ట్ చెప్తున్నా, ఈసారి నువ్వు రా అన్న ఓకే. లోకేష్ గారు ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు, 100% గ్యారంటీ ఇస్తాను. లోకేష్ గారిని నేను రిక్వెస్ట్ చెప్తున్నా, తెలంగాణలో ఖచ్చితంగా మీ పార్టీ పెట్టాల్సిందే. లాస్ట్ కవిత గారు తెల్లవారి గెలిస్తే ఎన్ని సీట్లు వస్తా సరే మళ్ళీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే అవకాశం ఖచ్చితంగా పొత్తే పెట్టుకుంటారు. మరి ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు, ఏ కొడుకు గెలిచినా నా కడిపే నింతది. ఇప్పుడు ఏ కొడుకు జాబ్ చేసినా నా కడిపే నింతది. ఏ పార్టీ అయితే ఏముంది?